అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు బీజేపీ నేతలు. బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వంతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇక అంబేద్కర్ ఆశయాలను మోదీ సర్కార్ కొనసాగిస్తుందన్నారు బీజేపీ నేతలు. ఎమర్జెన్సీతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలు అనుభవిస్తున్నారంటే అంబేద్కర్ విధానాలే కారణమన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ అందులో ఒక్క పేజీ కూడా చదివింది లేదని విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. లక్షలాది మందిని ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, సంపాదకులను, రాజకీయ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను జైల్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం. జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంబేద్కర్ పై కుట్ర చేసి 2 సార్లు ఓడించిందే గాంధీ కుటుంబం అని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ సర్కార్ కొనసాగిస్తోందన్నారు బండి సంజయ్. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ను ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇన్ని విధాలుగా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళకి ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం ఇది. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. బీసీ ముసుగులో ముస్లింలకు పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. బలహీన వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు లక్ష్మణ్. అనేక అంశాల్లో అంబేద్కర్ గారు నెహ్రూతో విభేదించారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి 370 ఆర్టికల్ అని చెప్పినప్పుడు అంబేద్కర్ గారు అడుగడుగున అడ్డుపడ్డారు. అంటే నెహ్రూ యొక్క అవమానాలు భరించలేక, తట్టుకోలేక ఈ ప్రభుత్వం నేను కొనసాగనని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే పార్లమెంటులో కూడా రాజీనామాకు సంబంధించిన అంశాన్ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కూడా ఏ రకంగా అడ్డుకున్నారో ఇది ఒక చరిత్ర. దేశ ప్రజలు ఐక్యంగా ఉండేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో మినీ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏలేటి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలన్నీ చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు బీజేపీ నేతలు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.